ఎప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి సమ్మర్‌లో ఎండలతో పాటు వంట గ్యాస్ రేటు కూడా పెరిగిపోయింది. దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కదా! ఇలాంటప్పుడే మనం గ్యాస్‌ని సేవ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకుంటే మనకి పనితో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. సో, అలాంటి రెసిపీయే ఇది పచ్చి పులుసనమాట. ఇది మనకి చాలా ఈజీగా అవుతుంది. జస్ట్ 5-10 మినిట్స్‌లో దీన్ని మనం తయారు చేసేయొచ్చనమాట. సో, అదే పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసుని చాలామంది పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు, ఎండుమిరపకాయలతో చేసుకుంటారు. నేను మాత్రం ఇక్కడ ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాను. నేనిక్కడ ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వాటిని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి లైట్‌గా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసిన ఎండుమిరపకాయల్లో కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా వాటిని నలపాలి. ఈ పచ్చి పులుసుని అందరూ ఒకేలా చేయరండి. కొంతమంది తాలింపు వేస్తూ ఉంటారు. కొంతమంది తాలింపు వేయరు. సో, వాళ్ళున్న ప్రాంతాన్ని బట్టి ఈ రెసిపీ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఎండుమిర్చిలో సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక అరకప్పు కొత్తిమీర వేసి వాటిని కూడా మెత్తగా నలపాలి. ఇలా నలిపిన దానిలో చింతపండు పులుసు పోయాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా రసం తీసి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లో పోసిన తర్వాత దీనికి సరిపడా అంటే పులుపుని బట్టి మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆ గిన్నెతో 2 గిన్నెల నీళ్లు పట్టాయన్నమాట. నీళ్లు పోసి ఉప్పు చూసి సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే ఒక చిన్న చేంజ్ అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది తాలింపు వేసుకుంటారు, కొంతమంది తాలింపు వేయరని. నేను ఇక్కడ చిన్న చేంజ్ ఏం చేశానంటే అదే టీ స్పూన్ ఆయిల్‌లో కొద్దిగా పసుపు వేసి దాన్ని వేడి చేసిన తర్వాత ఈ పచ్చి పులుసులో కలిపేశాను. అంతే అండి. ఇది నేను చేసేటువంటి పచ్చి పులుసు. ఇంతేనండి. 10 నిమిషాల్లో మనకి కావాల్సిన పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని అప్పడాలు కానీ, వడియాలతో కానీ తింటే ఒక 4 ముద్దలు ఎక్కువే లాగించేస్తాము.